హలో ఫ్రెండ్స్, నేను రాజుగారి. చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు పండగొస్తున్నారు సినిమా రేపు 12వ తారీఖున రిలీజ్కు అంతా సిద్ధమైపోయింది. ఇక ప్రీమియర్ షోస్ ఆదివారం రాత్రి పడబోతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఒక భయంకరమైన కుట్ర బయటపడింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు వస్తున్న సమయంలో ఓ రాజకీయ పార్టీ బలంగా టార్గెట్ చేస్తుంది మెగా సినిమాల్లో. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలోని ఓ వర్గం కూడా కావాలని వాంటెడ్గా చిరంజీవి గారి సినిమాలు కానీ అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలని నిజంగా ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వాలని, ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వాలని, వీళ్ళు నాశనం అవ్వాలని బలంగా కోరుకునే ఓ వర్గం కూడా సినిమా ఇండస్ట్రీలో బలంగా ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వర్గం అండతో ఓ రాజకీయ పార్టీ మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు పండగొస్తున్నారు సినిమాని టార్గెట్ చేశారు. ఏంటంటే ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఎప్పుడైతే ఆదివారం రాత్రి పడతాయో ఆ రోజు నుంచి ఈ సినిమాని డిజాస్టర్ టాక్ తీసుకురావడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి అనుచర వర్గం మంది మార్బలాన్ని పోగు చేసి ఆయా థియేటర్లోకి పంపించి ఈ సినిమాని డిజాస్టర్గా పబ్లిక్ టాక్ తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళే టికెట్లు కొనుక్కొని థియేటర్లోకి వెళ్ళి ఒక ఫ్యాన్స్ లాగా బయటకు వస్తూ ఇక ఈ సినిమా బాగాలేదు, దరిద్రంగా ఉంది, చండాలంగా ఉందని చెప్పి మైకులు పట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా బాగాలేదు అని చెప్పేసి మేము ఫ్యాన్స్ అని చెప్పి చెప్పుకుంటూ గగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఈ సినిమాని అనిల్ రావుపూడి దారుణంగా తీశాడని చెప్పేసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్ని బలంగా చేయబోతున్నారు ఓ రాజకీయ వర్గం అండతో. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని ఓ వర్గం కూడా వాళ్ళకు సహకరిస్తున్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం బయటకు వచ్చింది. అదేవిధంగా చూస్తే ఓ వెబ్సైట్ కూడా దానికి సంబంధించినటువంటి కథనం రాసింది. ఆ కథనం కూడా సేమ్ టు సేమ్ ఇదే. ఓ రాజకీయ పార్టీ అండదండలతో ఈ మనశంకర వరప్రసాద్ గారు పండగొస్తున్న సినిమాని టార్గెట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన అంటే ప్రీమియర్ షోలు పడ్డ మొదటి ఆట నుంచి మొదలు పెడితే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగించాలని చెప్పి ఆ రాజకీయ పార్టీ దారుణంగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాని టార్గెట్ చేసి విపరీతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టబోతున్నారు అనే విధంగా మీడియాలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల్ని ఎంత దారుణంగా నాశనం చేయాలని చూస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా పాతవి బోలాశంకర్కి సంబంధించినటువంటి పబ్లిక్ టాక్ కానీ అదేవిధంగా ఆచార్య సినిమాకి సంబంధించినటువంటి పబ్లిక్ టాక్ కానీ ఇవన్నీ పబ్లిక్ టాక్ని ఇప్పటి నుంచే రెడీ చేసి పెట్టుకొని ప్రీమియర్ షోలు పడకముందు నుంచెల్లే ఆ సినిమా పబ్లిక్ అంటే మనశంకర వరప్రసాద్ పబ్లిక్ టాక్ పేరుతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో లైవ్లు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్లకు ఆదేశాలు వెళ్ళాయి. అవిటిని ఇప్పుడు రెడీ చేసే పనిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి మనశంకర వరప్రసాద్ గారు మీద ఎంత దారుణంగా టార్గెట్ చేశారు. మొన్ననే రీసెంట్గా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర బోలాశంకర్ మూవీ, చిరంజీవి గారి బోలాశంకర్ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్, ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పాడు. మా సినిమా రిలీజ్ కాకముందే కొన్ని రోజుల ముందుగానే డిజాస్టర్ అనే టాక్ను భయంకరంగా ఓ రాజకీయ పార్టీ స్ప్రెడ్ చేయించిందని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే వాస్తవానికి ఆ సినిమా బాగాలేదు, కానీ ఆ సినిమా రిలీజ్ కాకముందే ఇలా స్ప్రెడ్ చేశారు. ముఖ్యంగా ఆ సినిమా ఒక రీమేక్ సినిమా. మేము అది కొనే ముందు, ఆ సినిమా స్టార్ట్ చేసే ముందు, కోవిడ్కి ముందు ఈ సినిమా బాగానే ఉంటుంది, బాగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాం. కానీ కోవిడ్ టైంలో ఆ తమిళ వెర్షన్ని చాలామంది చూడడంతో కూడా మాకు మైనస్ అయింది. దానికి తోడు ఓ రాజకీయ పార్టీ బలంగా టార్గెట్ చేసుకొని సినిమా రిలీజ్కు ముందు నుంచి వెళ్ళే డిజాస్టర్ టాక్ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లారని ఆయన బహిరంగంగానే ఒక ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. మనశంకర వరప్రసాద్ సినిమాని చంపేసే కార్యక్రమాలు బలంగా చేస్తూ ఉన్నారు. ఇక మరో కుట్ర ఏంటంటే ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించినటువంటి టికెట్లను ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొనుగోలు చేస్తారు, బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్ యాప్లో కానీ. తర్వాత వీళ్ళు ఆ సినిమాకి సంబంధించి వీళ్ళే రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగ్ను దారుణంగా ఇచ్చి మళ్ళీ సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా టికెట్లు కొనుక్కొని వాళ్ళు పాజిటివ్ రేటింగ్ ఇచ్చేంత వరకు కూడా ఈ నెగిటివ్ రేటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి బాగా హైలైట్ అవుతూ నిజంగానే సినిమా బాగాలేదు కదా అని జనాల్లోకి వెళ్ళే పరిస్థితిని ఇప్పుడు ఈ యాప్ ద్వారా, ఈ బుక్ మై షో కానీ లేదా ఆ డిస్ట్రిక్ట్ అనే ఒక యాప్ ద్వారా ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అనుచర వర్గం టికెట్లు కొనుక్కొని దానికి బ్యాడ్ రేటింగ్ ఇవ్వాలనే కుట్రలు కూడా చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే బయటకు లీక్ అవుతా ఉంది. నేను చెప్పేది ఒకటే, సినిమా నిజంగా చాలా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి చాలా శ్రద్ధ తీసుకొని మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక బలమైన హిట్ ఇవ్వాలనే ఒక
దృఢ సంకల్పంతో చేసిన సినిమా. అవుట్పుట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ కూడా బాగుందని చెప్తుంది. నేను మొన్ననే మీకు ఓజీ సినిమా గురించి కూడా అదే చెప్పాను. సినిమా బాగుంటుంది, ఎవరు ఎన్ని కథలు పడ్డా కూడా ఆ సినిమాని వీళ్ళు తొక్కలేరు, చంపలేరు అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ కూడా మనశంకర వరప్రసాద్ సినిమా గురించి కూడా నేను అదే చెప్తున్నాను. సెన్సార్ రిపోర్ట్ కూడా అద్భుతంగా ఉంది. చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారని చెప్పి మీరే అనుకుంటారనే విధంగా పాజిటివ్ రిపోర్ట్ అయితే ఉంది. వీళ్ళు ఎన్ని కథలు పడ్డా కూడా దాన్ని, అంటే ఈ సినిమా బాగున్నా కూడా బాగలేదనే ప్రయత్నాలు చేసినా, స్ప్రెడ్ చేసినా మీరెవరూ నమ్మకండి. ఎందుకంటే ఇప్పటికే మీరు సాంగ్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సాంగ్స్ రిలీజ్ అయిన 4 సాంగ్స్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్. ఇక మొన్న హుక్ సాంగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. హుక్ సాంగ్తో ఈ కొడుకులకు, ఎవరైతే ఈ దరిద్రపు నా కొడుకులు ఈ సినిమా పోవాలని బలంగా కోరుకుంటున్న వెధవలకి వాళ్ళ గుండెల్లో ఒక బండబడ్డట్టు ఈ హుక్ సాంగ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ కొడుకులు అప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, చిరంజీవి గారు ఏజ్కి తగ్గట్టు పాత్రలు ఎందుకు చేయట్లేదు, రజనీకాంత్ కమల్ హాసన్ లాగా. అరే అయ్యా, రజనీకాంత్ కమల్ హాసన్లకు డ్యాన్స్ చేసే సత్తా లేదు, వాళ్ళు నడుచుకుంటూ పోతారు. వాళ్ళు మన ఏ విధంగా అంటే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నటువంటి నటులు రా. మెగాస్టార్కి రిటైర్మెంట్ లేదు. ఆయన ఇప్పటికీ స్టిల్ ఆయన స్టెప్పులు వేస్తాడు, మనల్ని అలరిస్తాడు. ఇప్పుడు చూడండి శంకర వరప్రసాద్ సినిమాలో ఎంత అద్భుతంగా మెగాస్టార్ చేశారో మీరు అందరు చూస్తారు. అయితే ఫైనల్గా నేను చెప్పేది, ఈ ఎవరైతే రాజకీయ నాయకుడు, ఓ బడా రాజకీయ నాయకుడు మనుషులు ఈ కుట్రలు చేస్తున్నారు, దానికి తోడు ఓ సినిమా ఇండస్ట్రీలోని ఓ వర్గం కూడా ఈ సినిమాని చంపే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. మీరు ఎవ్వరు నమ్మద్దు. సినిమాని చూడండి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఎవడు పడితే వాడు మైకుల ముందు వాగే వాళ్ళ పబ్లిక్ టాక్ మీరు వినకండి. ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మహిళలు, పెద్దవాళ్ళు సినిమాలు చూసొచ్చి బయటకు వచ్చిన వాళ్ళ మాట మాత్రమే నమ్మండి. వాళ్ళు నిజంగా బాగాలేదని చెప్పారనుకోండి, దాన్ని మనం ఒప్పుకుందాం. కానీ మైకుల ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ సినిమా బాగా లేదు, అది లేదు, ఇది లేదని చెప్పే సన్నాసుల మాట వినకండి. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టు. దీని మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వెబ్సైట్లు కూడా అదే కథనం రాశారు. ఇది సంగతి.